వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా మేడం. చెప్పండి మేడం, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా కేవలం కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం ఏంటి అంటే, అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు ఒక 5-10 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ కూర్చోలేకపోయిండు, ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటుండ ఆయన అని చెప్పేసి కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ అసెంబ్లీ యొక్క ఏకపాత్రాభినయాల వేదిక అయినప్పుడు, అసెంబ్లీ యొక్క బూతు పదజాలాన్ని ప్రయోగించే కేంద్రంగా మార్చినప్పుడు, ఆ అసెంబ్లీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్నప్పుడు, ఆ అసెంబ్లీ బీఆర్ఎస్ మైక్ కట్ చేస్తున్నప్పుడు, స్పీకర్ స్వయంగా మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తా అని చెప్తున్నప్పుడు, ఆ అసెంబ్లీలో ప్రజా సమస్యల చర్చ జరుగుతుందా? ఆ అసెంబ్లీ తెలంగాణ ప్రజలకు సంబంధించింది అవుతుందా? కాంగ్రెస్ తన భజన తాను చేసుకోవడానికి, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడానికి, రాష్ట్ర సాధకులు మాన్యులు కేసీఆర్ గారిని దూషించడానికి ఒక వేదికగా అసెంబ్లీని మలుచుకున్నటువంటి సందర్భంలో ఆయన ఎందుకు ఉండాలి అక్కడ? కేసీఆర్ గారు ఎందుకు ఉండాలి అక్కడ? రైట్. ముఖ్యమంత్రి కూడా పదజాలాలను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. బయట స్టేజ్ల మీద అట్లనే మాట్లాడతాడు. ఏ సభలకు పోయినా కేసీఆర్ పట్ల, కేటీఆర్ పట్ల, హరీష్ రావు పట్ల. సో అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు మొన్న, బడివే గాళ్ళు అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? బడివే అంటే అర్థం ఏంటి? ఎందుకు అనవలసి వస్తుంది అట్లా? అంటే గతంలో ఎన్నో అసెంబ్లీలు నడిచినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయారు. మరి ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడానికి అంటే ఏమన్నా అసెంబ్లీ సెక్షన్లో కూడా ఏమన్నా రాసి పెట్టింది ఉంటుందా? ఇలాంటివి మాట్లాడచ్చు, ఇలాంటివి వాడచ్చు అని చెప్పేసి. స్వయంగా తాను బడివే రేవంత్ రెడ్డి గారు ఎట్లా అని అడగండి, చెప్తా. మీకే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఎమ్మెల్యేలను కొనడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి, ఎమ్మెల్సీలను కొనడానికి డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఆ బ్రీపుడు బాబుకు ఇటు ఈ ఎమ్మెల్యేకు మధ్యలో బడివే పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషించి. అంటే అర్థమైందా? ఒక దళారి, ఒక బ్రోకర్ పాత్ర ఎవరు పోషించిండ్రు? రేవంత్ రెడ్డి గారు. తాను బడివే అయ్యి ఎదుటి వాళ్ళని బడివే అన్నాడు. ఎంతవరకు సమంజసం ఇది? ఎక్కడ నిరూపిస్తాడు? ఎంత దుర్మార్గమైన మాట తెలుసా అది? ప్రజాస్వామ్యంలో, చట్టసభల్లో అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? అది సమంజసమా? మీ నోరు అద్దు అదుపు లేదు. మూసి కంపు కన్నా దుర్మార్గమైన కంపు మీ నోట్లో ఉంది, కానీ అది వేదిక కాదు. మీరేం తిడతారో ప్రజల్లోకి రండి, మీరు ఎంత తిడతారో తిట్టండి, మీ విలువనే తగ్గుతుంది. మీరు తిట్టి మమ్మల్ని తగ్గిస్తా, మా నేతల ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఇమేజ్ను తగ్గిస్తా అనుకుంటే మీ భ్రమ. ఆ హిమాలయాల ఎత్తును, ఎవరెస్ట్ ఎత్తును ఎవరు తగ్గించలేరండి. ఎవరెస్ట్ ఎత్తుని తగ్గిద్దామని మీరు కొర్రాయి తీసుకొని మంచు కరిగిస్తా అని పోతే సాధ్యం కాదు. రైట్. మీరు అన్నట్లుగానే మూసి అనేది మీ నోట్లోనే ఉంది అన్నట్లు, వాళ్ళు కూడా మూసి అనేది బీఆర్ఎస్ నాయకుల కడుపులోనే ఉంది, కళ్ళల్లోనే ఉంది అని చెప్పేసి ప్రధానంగా మీ నాయకుడిని చూస్తూ కూడా ముఖ్యమంత్రి సభలో పదే మాట్లాడడం అనేది జరిగింది మొన్న అసెంబ్లీలో. అంటే మూసికి అడ్డుపడుతుంది అడుగడుగున బీఆర్ఎస్ నాయకులే కాబట్టి వాళ్ళంతా మూసిలే లేదు కంపు, వాళ్ళ కడుపులలో ఉంది, కళ్ళల్లో ఉంది అని చెప్పేసి కూడా అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మూసి పక్షాలకు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు కట్టు వేయవలసి వస్తుంది? కారణం ఏంటి? మూసి ప్రక్షాళనకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అడ్డుపడదు. ఆయన మూసి ఏదైతే నేను ఇందాకనే చెప్పిన కదా, ఏది తానో అది ఇతరులకు ఆపాదిస్తాడు. తాను బడివే మందిని బడివే అంటాడు. తన కడుపులో విషయం ఉంటే మంది కడుపులో విషయం ఉన్నది అంటాడు. తన నోట్లో కంపు ఉంటే మంది నోట్లో కంపు ఉన్నది అనుకుంటాడు. తనలాగానే అందరూ అనుకొని తన మీద పడ్డ బురద, మచ్చ, మైల ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్ మీద కూడా చల్దాం, ఆ బురద బీఆర్ఎస్ కూడా అంటిద్దామని అంటాడు. కానీ ప్రజలు ఒప్పుకోరు కదా. ప్రజలకు తెలవాలి కదా ఎవరు దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు, ఎవరు దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 9 నాడే నేను రాగానే ఈ సంతకం పెడతా, ఆ సంతకం పెడతా, నీకు మెగా డిఎస్సి పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, రకరకాల హామీలు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కాగానే 100 రోజులు ఆగుండి వాయిదాలు కోరుతీవి, గుడి తిరిగి ఒట్లు పెట్టుకుంటేవి. 100 రోజులు అయ్యే, 100 రోజులు గడుస్తున్నాయి, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అయినా తీరు మారిందా? 25 నెలలు గడిచిపోయింది. ఏ ఒక్క హామీనన్నా మీరు సంపూర్ణంగా నెరవేర్చగలిగినరా? ఏం సాధ్యమవుతుంది? పాలన చేతగానితనము, అసమర్థత, చిత్తశుద్ధి లేని
మంచితనం, ప్రధానంగా చెప్పాలంటే ప్రజలకు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేక బీఆర్ఎస్ను మరి బద్నాం చేసే క్రమంలోనే అప్పులున్నాయి అది ఉన్నాయి అని చెప్పుకొని తిరగడం తప్ప. బీఆర్ఎస్ నాయకులు మాటకారి, అంటే చెప్పిందే చెప్పి బదలాం చేయడం ప్రభుత్వాన్ని వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. అంటే ఒకటి మేము చేయాలనుకున్న దాన్ని ఒకటికి 2 సార్లు ప్రజలలోకి తీసుకుపోయి నిజాన్ని అబద్ధం చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమే. మేము మా సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలను మేము గట్టిగా పోరాటం చేసి మేము పట్టించుకుంటే ప్రభుత్వం తరపున మాకు సలహాలు ఇచ్చేది పోయి మామూలను కావాలనే బదలాం చేసే ప్రయత్నంలోనే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు పెట్టుకున్న తీరు అని చెప్తున్నాడు. అంటే ప్రతి విషయంలో ఇక్కడ ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ వస్తే బీఆర్ఎస్ నాయకులు ఓడవడం లేదు, ఒక మంచి పని చేస్తామంటే బీఆర్ఎస్ నాయకులు ఓడవడం లేదు. అంటే ఇతర దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి సాయంలు వస్తున్నాయి, తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ గూగుల్ సమ్మిట్ పెడితే కోట్ల పెట్టుబడి తెస్తే కూడా బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకనే కావాలని బదలాం చేస్తున్న కార్యక్రమం వాళ్ళు గట్టిగా పెట్టుకున్నప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో, ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు. అందుకే సర్పంచ్ ఎన్నికలలో మంచి తీర్పు ఫలితాలు మాకు అందినాయి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పని చేసినోడిని బదనాం చేయడం బ్రహ్మతరం కూడా కాదు. ఈ పని చేసిన బీఆర్ఎస్ని బదనాం చేయాలని కాంగ్రెస్ కాలికి బలపం కట్టుకొని తిరిగినా, చట్టసభ మొత్తము వాళ్ళు గొంతు జించుకున్నా, మరి పూర్తి సమయం వాళ్ళే తీసుకొని ఏకపాత్రాభినయాలు చేసినా అది ప్రజలకు చేరతలేదు. ఎందుకంటే పని చేసింది బీఆర్ఎస్, పనికి మాలిన సర్కార్ కాంగ్రెస్, పనిని మరిచిన సర్కార్ కాంగ్రెస్, చెయ్యగలిగి కూడా చేయలేకపోతున్నటువంటిది కాంగ్రెస్. కేవలం జేబులు నింపుకోవడానికి, కేవలం ఢిల్లీకి మూటలు మోయడానికి మరి వీళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. మంత్రులే స్వయంగా చెప్పుకుంటున్నారు, మంత్రుల కూతుర్లే మాట్లాడుకుంటున్నారు. వాటాల విషయం ఏంటి, కమిషన్ల దందా ఏంటి, స్కామ్లు ఏంటి. మాకైతే ఎన్ని మీడియా సమావేశాలు పెట్టినా సరిపోనని స్కామ్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అన్ని వెలుగులోకి వస్తున్నాయి. అడుగడుగున స్కామ్లే, ప్రతినిత్యం ఏం దోచుకుందాం, ఏం దాచుకుందాం, ఏముంది ఏం తిందాం, ఇంత ఈ సోయి స్పృహ తప్ప కాంగ్రెస్కి ఇంకొకటి కనిపిస్తలేదు. పనే చేస్తే మేము బదనాం మేమే కాదు, బ్రహ్మవశం కాదు, పని చేసేవాడిని బదనాం చేయడం బ్రహ్మదేవుడి దిగొచ్చినా సాధ్యం కాదు. మీరు పనికి మాలినరు, పని చేస్తలేరు, చిత్తశుద్ధి లేదు కాబట్టే మేము బదనాం చేయడం లేదు, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. మీరే 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి స్వర్ణయుగాన్ని, ఆ అద్భుతమైన కాలాన్ని బద్నాం చేసే పని మీరు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఎంత చక్కటి, ఎంత చల్లటి, ఎంత సుభిక్షమైన పాలన అందించిండు, ఎంతటి సుఖశాంతుల పాలన అందించిండు కేసీఆర్. ప్రజలకు తెలుసు. పథకాలు, అడగని పథకాలు, మేనిఫెస్టోలో పెట్టని పథకాలు ప్రజలకు ఎట్లా అందించిండు, అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని ఎట్లా సాదుకున్నాడు, సమస్త వర్గాలను, సబ్బండ వర్గాలను మరి పెద్ద చూపుతో ఎట్లా చూడగలిగిండు, అందరికీ పాలనా ఫలాలు ఎట్లా అందగలిగినాయి. కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు ఒకటి చూపేయగలరా? హనుమంతుని గుడి లేని ఊరు ఉన్నదేమో కానీ కేసీఆర్ గారి పథకం అందనటువంటి ఇల్లు అయితే లేదు. స్పష్టము రాష్ట్రంలో.